కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతు సంఘాలు చేపట్టిన భారత్ బంద్ ప్రశాంతంగా ముగిసింది. సామాన్యులకు ఇబ్బంది కలగకుండా 4 గంటల పాటు కర్షకులు బంద్ నిర్వహించారు. బంద్కు మద్దతుగా రహదారులపై బైఠాయించిన అన్నదాతలు సాగు చట్టాలను ఉపసంహరించుకోవాలని నినదించారు. అన్నదాతల ఆందోళనకు సామాజిక ఉద్యమ నేత అన్నా హజారే ఒకరోజు నిరాహార దీక్షకు దిగగా సాగు చట్టాలను రద్దు చేయాలని ప్రకాష్ సింగ్ బాదల్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. రైతుల ఆందోళనలపై విపక్ష నేతలు రేపు సాయంత్రం రాష్ట్రపతికి వివరించనున్నారు. నూతన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించాలన్న డిమాండ్తో ఢిల్లీ సరిహద్దుల్లో రైతు సంఘాలు నిర్వహించిన భారత్ బంద్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు అన్నదాతలు బంద్ నిర్వహించారు. భారత్ బంద్లో పాల్గొనేందుకు ఢిల్లీ సరిహద్దులకు భారీగా అన్నదాతలు తరలివచ్చారు. దేశ రాజధానిలో బంద్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఢిల్లీకి వెళ్లే ప్రధాన రహదారుల్ని దిగ్బంధించిన అన్నదాతలు సరిహద్దుల్లోని టోల్గేట్లను స్వాధీనం చేసుకున్నారు. 11 గంటల నుంచి 3 గంటల వరకు జాతీయ రహదారుల్ని దిగ్బంధించిన రైతు సంఘాలు బంద్ తర్వాత కూడా కేంద్రం స్పందించకపోతే తమ ఆందోళనల్ని ఉధృతం చేస్తామని తెలిపాయి. భారత్ బంద్కు మద్దతుగా పంజాబ్ ఎంపీలు ఢిల్లీలోని ఫుట్పాత్పై ఆందోళనకు దిగారు. కేంద్రం తక్షణమే సాగు చట్టాలను రద్దు చేయాలని ఎంపీలు డిమాండ్ చేశారు. భారత్ బంద్కు మద్దతుగా సామాజిక కార్యకర్త అన్నా హజారే ఒకరోజు నిరాహార దీక్షకు దిగారు. రైతుల ఆందోళన దేశమంతా వ్యాపించి కేంద్రంపై ఒత్తిడి తెస్తుందన్న అన్నా హజారే శాంతియుతంగా నిరసన తెలపాలని ప్రజలకు సూచించారు. రైతుల ఆందోళనకు మద్దతుగా ఢిల్లీ తీస్ హజారీ జిల్లా కోర్టు వద్ద అఖిల భారత న్యాయవాదుల సంఘం ఆందోళన చేసింది. సరోజినీ నగర్ మార్కెట్లోని వర్తకులు నల్ల రిబ్బన్లు ధరించి రైతులకు సంఘీభావం తెలిపారు. మోదీజీ రైతుల్ని దోచుకోవడం ఆపి వారికి మద్దతుగా నిలవండంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. నూతన వ్యవసాయ చట్టాలు యావత్తు దేశాన్ని తీవ్ర గందరగోళంలోకి తీసుకువెళ్లాయని శిరోమణి అకాలీదళ్ అధినేత ప్రకాష్ సింగ్ బాదల్ ఆరోపించారు. సాగు చట్టాలను వెంటనే రద్దు చేయాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన బాదల్ వెంటనే రైతుల ఆందోళనపై దృష్టి సారించి సంక్షోభానికి ముగింపు పలకాలని విజ్ఞప్తి చేశారు. రైతులు చేస్తున్న ఆందోళనలపై హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కేంద్ర వ్యవసాయ మంత్రి తోమర్తో చర్చించారు. ఇటు వ్యవసాయ చట్టాలపై రైతుల ఆందోళనల్ని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు వివరించాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి. రేపు సాయంత్రం 5 గంటలకు 5 నేతలకు తనను కలిసేందుకు రాష్ట్రపతి అనుమతిచ్చారు. కోవింద్ను కలిసే ముందు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో రేపు మధ్యాహ్నం 1 గంటకు విపక్ష నేతల సమావేశం కానున్నారు. భారత్ బంద్ నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దుల్లో భారీగా కేంద్ర బలగాలను మోహరించారు. ఢిల్లీ సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు సింఘు, టిక్రీ, ఘాజీపూర్ సహా పలు ఢిల్లీ సరిహద్దు రోడ్లను మూసేశారు. ఢిల్లీ యూపీ నోయిడా లింక్ రోడ్డు 24 నంబర్ జాతీయ రహదారిని మూసివేసిన పోలీసులు హర్యానా, నోయిడా నుంచి ఢిల్లీ వచ్చే వాహనాలు మళ్లించారు. దేశ రాజధానికి వచ్చే ప్రతి వాహనాన్ని తనిఖీ చేసి అనుమతిస్తున్నారు. ఢిల్లీలోని మార్కెట్లు, జనసమ్మర్ద ప్రదేశాల్లో భద్రత కట్టుదిట్టం చేశామని పోలీసులు వెల్లడించారు. భారత్ బంద్ వల్ల ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉండడంతో ఢిల్లీ, హర్యానా పోలీసులు ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. భారత్ బంద్ దృష్ట్యా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఢిల్లీ పోలీసులు నిన్నటి నుంచి గృహ నిర్బంధంలో ఉంచినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ట్విట్టర్ వేదికగా తెలిపింది. సోమవారం సింఘు సరిహద్దులో రైతులకు మద్దతు తెలిపిన తర్వాత కేజ్రీవాల్ను గృహ నిర్బంధం చేశారని ఆప్ ఆరోపించింది. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకే కేజ్రీవాల్ను నిర్బంధించారని ఆప్ విమర్శించింది. ఈ ఆరోపణల్ని ఢిల్లీ నార్త్ డీసీపీ ఆల్ఫోన్స్ ఖండించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఎక్కడైనా వెళ్లవచ్చని తెలిపారు. ఢిల్లీలో ప్రజల కదలికలపై ఆంక్షలు లేవని, ఎలాంటి ఘర్షణలు జరగకుండా ఉండేందుకు కేజ్రీవాల్ నివాసం ముందు బలగాలను మోహరించామని పోలీసులు తెలిపారు. ఇటు అన్నదాతలకు మద్దతుగా ఢిల్లీలో ఆప్ శ్రేణులు ఆందోళన చేశాయి.